ఓం శాంతి 25/1/2026 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 2/4/2008. ఈ సంవత్సరం 4 సబ్జెక్టులలోనూ అనుభవం యొక్క అథారిటీగా అవ్వండి. లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న సంతుష్టంగా ఉండే తమ సంతుష్టమణులను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి ముఖంపై సంతుష్టత యొక్క మెరుపు కనిపిస్తూ ఉంది. సంతుష్టమణులు స్వయానికి కూడా ప్రియులు, బాబాకు కూడా ప్రియులు మరియు పరివారానికి కూడా ప్రియులు. ఎందుకంటే సంతుష్టత గొప్ప శక్తి. సంతుష్టత ఎప్పుడు ధారణ అవుతుందంటే సర్వప్రాప్తులు ప్రాప్తించినప్పుడు. ఒకవేళ ప్రాప్తులు తక్కువగా ఉన్నట్లయితే సంతుష్టత కూడా తక్కువగా ఉంటుంది. సంతుష్టత ఇతర శక్తులను కూడా ఆహ్వానిస్తుంది. సంతుష్టత యొక్క వాయుమండలం ఇతరులకు కూడా యథాశక్తి సంతుష్టత యొక్క వైబ్రేషన్లు ఇస్తుంది. ఎవరైతే సంతుష్టంగా ఉంటారో వారి గుర్తేమిటంటే వారు సదా ప్రసన్న చిత్తులుగా కనిపిస్తారు. వారి ముఖము సదా హర్షితముఖంగా స్వతహాగానే ఉంటుంది. సంతుష్ట ఆత్మెదురుగా ఎటువంటి పరిస్థితి కూడా స్వస్థితిని కదిలించలేదు. ఎంతటి పెద్ద పరిస్థితి అయినా కాని సంతుష్ట ఆత్మ కొరకు అది కార్టూన్ షోలా మనోరంజకంగా కనిపిస్తుంది. అందుకే వారు పరిస్థితిలో కలవరపడరు మరియు పరిస్థితి వారిపై దాడి చేయలేదు, అది ఓడిపోతుంది. అందుకే అతీంద్రియ సుఖమయ మనోరంజకమైన జీవితాన్ని అనుభవం చేస్తారు. శ్రమ చేయవలసిన అవసరం ఉండదు, మనోరంజకంగా అనుభవం అవుతుంది. కావున ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడమైతే వచ్చు కదా. ఎవరికైతే స్వయాన్ని చెక్ చేసుకోవడం వచ్చో, ఇతరులను కాదు, స్వయాన్ని చెక్ చేసుకోవడం వచ్చో వారు చేతులెత్తండి. చెక్ చేసుకోవడం వచ్చా? అచ్చా, అభినందనలు. బాబ్దాదా యొక్క వరదానం కూడా ప్రతి బిడ్డకు ప్రతిరోజు అమృతవేళ భిన్న భిన్న రూపాలలో ఏమని లభిస్తుందంటే సంతోషంగా ఉండండి, సంపన్నంగా ఉండండి. ప్రతిరోజు వరదానం అందరికీ లభిస్తుంది. బాప్దాదా అందరికీ ఒకే విధంగా ఒకేసారి వరదానాన్ని ఇస్తారు. కాని తేడా ఏమిటి? నంబర్ వారుగా ఎందుకు అవుతున్నారు? దాత ఒక్కరే మరియు ఇవ్వడం కూడా ఒకే విధంగా ఇస్తారు. ఒకరికి కొద్దిగా మరొకరికి ఎక్కువగా ఇవ్వరు. విశాల హృదయంతో ఇస్తారు. కాని తేడా ఎక్కడొస్తుంది? ఈ అనుభవం కూడా అందరికీ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ బాప్దాదా వద్దకు ఒక మాట చేరుకుంటూనే ఉంది. అది ఏ మాట తెలుసు కదా? అప్పుడప్పుడు, కొంచెం కొంచెం. ఈ మాట ఇప్పటికీ కూడా చేరుకుంటూనే ఉంది. బాప్దాదా అన్నారు, బ్రాహ్మణాత్మల జీవితం రూపీ డిక్షనరీ నుండి ఈ 2 పదాలు తొలగిపోవాలి. తండ్రి అవినాశి, ఖజానాలు అవినాశి. మీరందరూ కూడా అవినాశి శ్రేష్ఠాత్మలు. కావున ఏ పదం ఉండాలి? అప్పుడప్పుడు అన్న పదమా లేక సదా అన్న పదమా? ప్రతి ఖజానా ముందు చెక్ చేసుకోండి. సర్వశక్తులు సదా ఉన్నాయా? సర్వగుణాలు సదా ఉన్నాయా? మీ అందరి భక్తులు మీ గుణగానాన్ని చేసేటప్పుడేమంటారు? అప్పుడప్పుడు గుణదాతలు అని అంటారా? బాప్దాదా ప్రతి వరదానంలోనూ సదా అన్న పదాన్ని ఉపయోగించారు. సదా సర్వశక్తివంతులు అన్నారు.
ఒక్కోసారి శక్తివంతులు, ఒక్కోసారి సర్వశక్తివంతులు అని అనలేదు. అన్ని వేళలా 2 పదాలను మీరు కూడా ఉపయోగిస్తారు, బాబా కూడా ఉపయోగిస్తారు. అదేంటంటే సమానంగా అవ్వండి. కొంచెం కొంచెం సమానంగా అవ్వండి అని అనరు. సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలి. పిల్లలు అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారు? బాబ్దాదా కూడా ఆటను చూస్తూ ఉంటారు కదా. పిల్లల ఆటనైతే చూస్తూనే ఉంటారు. పిల్లలేం చేస్తూ ఉంటారు? కొంతమంది పిల్లలు, అందరూ కాదు, ఏ వరదానమైతే లభించిందో ఆ వరదానం గురించి ఆలోచించి వర్ణన చేసి పుస్తకంలో నోట్ చేసుకుని స్మృతి కూడా చేస్తారు. కాని వరదానం రూపీ బీజాన్ని ఫలప్రదం చేసుకోరు. బీజం నుండి ఫలాన్ని పొందలేకపోతారు. కేవలం చాలా మంచి వరదానము అని వర్ణన చేస్తూ సంతోషపడిపోతూ ఉంటారు. వరదానం బీజం వంటిది. కాని బీజాన్ని ఎంతగా ఫలప్రదం చేసుకుంటారో అంతగా వారు వృద్ధిని పొందుతారు. ఫలప్రదం చేసుకోవాలంటే దానికి రహస్యమేమిటి? దానిని సమయానికి కార్యంలో ఉపయోగించడము. కార్యంలోకి తీసుకురావడం మర్చిపోతారు. కేవలం పుస్తకంలో చూసుకుంటూ చాలా బాగుంది, చాలా బాగుంది అని వర్ణన చేస్తూ ఉంటారు. బాబా చాలా మంచి వరదానాన్ని ఇచ్చారు. కాని ఎందుకోసం ఇచ్చారు? దానిని ఫలప్రదం చేసుకోవడానికి ఇచ్చారు. బీజం నుండి ఫలం యొక్క విస్తారం జరుగుతుంది. వరదానాన్ని స్మరణ చేస్తారు, కాని వరదాని స్వరూపంగా కావడంలో నంబర్వారుగా అయిపోతారు. బాప్దాదా ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూస్తూ హర్షిస్తూ ఉంటారు. కాని బాప్దాదా యొక్క హృదయంలోని ఆశను ఇంతకు ముందు కూడా వినిపించారు. అందరూ చేతులు కూడా ఎత్తారు. గుర్తుందా? మేము కారణాన్ని సమాప్తం చేసి సమాధాన స్వరూపులుగా అవుతాము. ఈ హోంవర్క్ గుర్తుందా? కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణలో లేక ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా రిజల్ట్ రాశారు కూడా. మంచిది, అటెన్షన్ అయితే పెట్టారు. కాని బాప్దాదాకు సదా అన్న ఈ పదం ఏదైతే ఇష్టం అనిపిస్తుందో అది ఉందా? మీరందరూ ఎవరైతే వచ్చారో మీరు విని ఉన్నా లేక చదివి ఉన్నా కాని ఒక్క నెల హోంవర్క్లో, ఒక్క నెల మాత్రమే అయ్యింది, ఎక్కువ అవ్వలేదు. ఒక్క నెల కోసం లక్ష్యమైతే పెట్టుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు కూడా. కాని ఈ ఒక్క నెల హోంవర్క్లో ఎవరైతే మంచి మార్కులు తీసుకున్నారో వారు చేతులెత్తండి. ఎవరైతే పాస్ అయ్యారో వారు పాస్ అయ్యారు. పాస్ విత్ ఆనర్ అయ్యారా? పాస్ విత్ ఆనర్ అయిన వారు లేచి నిలబడండి. పాస్ విత్ ఆనర్ అయిన వారిని దర్శనం చేసుకోవాలి కదా. మాతలు లేరా? సోదరీలు, టీచర్లు చేతులెత్తలేదు. ఎవ్వరూ లేరా? మధుబన్ వారు? ఇదైతే చాలా తక్కువ రిజల్ట్. చాలా కొద్దిమంది లేచారు. అచ్చా, సెంటర్లలో కూడా ఉండి ఉంటారు. అభినందనలు. చప్పట్లయితే కొట్టండి. బాప్దాదా పట్ల ప్రేమ ఎవరికుంది మరియు ఎంత ఉంది అని బాప్దాదా అడిగినప్పుడు బాప్దాదా చిరునవ్వు నవ్వుతారు. అప్పుడు ఏమని జవాబు చెప్తారు? బాబా, ఎంత ప్రేమ ఉందంటే అది మేం చెప్పలేము అని అంటారు. జవాబు చాలా బాగా ఇస్తారు. బాప్దాదా కూడా సంతోషపడిపోతారు. కాని ప్రేమకు రుజువేమిటి? ఈ రోజుల్లోని ప్రపంచంలో దేహాభిమానపు ప్రేమ ఉన్నవారైతే ప్రాణాన్ని కూడా బలిహారం చేసేస్తారు. మరి పరమాత్మ ప్రేమ ఉన్న చోట కష్టంగా ఎందుకు అనుభవం చేస్తున్నారు? బాబా చెప్పారు మరియు పిల్లలు చేశారు. బాబా, మేం సర్వస్వాన్ని బలిహారం చేసే దీప పురుగులము. మేము దీపంపై బలిహారం అయ్యేవారము
అని పాటలైతే చాలా మంచి మంచివి పాడతారు. మరి ఈ కారణం అన్న పదాన్ని స్వాహా చేయలేరా? ఇప్పుడైతే ఈ సంవత్సరంలోని చివరి టర్న్ వచ్చేసింది. వచ్చే సంవత్సరంలో ఏమవుతుంది అనేదైతే మీరు మరియు బాబా చూస్తూనే ఉన్నారు, చూస్తారు కూడా. కాని ఈ ఒక్క పదాన్ని, సమయాన్ని చూసి, సమయపు పిలుపు అని మీరంటారు కదా, భక్తుల పిలుపును, సమయపు పిలుపును, దుఃఖితాత్మల పిలుపును, మీ స్నేహి సహయోగి ఆత్మల పిలుపును మీరే పూర్తి చేస్తారు కదా. మీ టైటిల్ ఏమిటి? మీ కర్తవ్యం ఏమిటి? ఏ కర్తవ్యం కోసం బ్రాహ్మణులుగా అయ్యారు? విశ్వ పరివర్తకులు అన్నది మీ టైటిల్. విశ్వ పరివర్తన అన్నది మీ కార్యము. మరియు ఇందులో మీకు తోడుగా ఉన్నదెవరు? బాప్దాదాతో పాటు మీరు ఈ కార్యంలో నిమిత్తంగా అయ్యారు. మరి ఏం చేయాలి? ఇప్పుడు కూడా చేస్తారా అని చేతులెత్తిస్తే అందరూ చేతులెత్తేస్తారు. లక్ష్యాన్నైతే పెట్టుకున్నారు. బాప్దాదా చూశారు, పూర్తిగా ఈ సంవత్సరం యొక్క సీజన్లో అందరూ సంకల్పమైతే చేశారు. కాని సఫలతకు తాళం చెవి దృఢత. చెయ్యాల్సిందే. ఈ పదానికి బదులుగా అప్పుడప్పుడు చేస్తున్నాము, నడుస్తున్నాము, చేసేస్తాంలే అన్న ఈ సంకల్పాలు దృఢతను సాధారణంగా చేసేస్తాయి. దృఢత ఉన్న చోట కారణమన్న మాట రానే రాదు. నివారణ జరిగిపోతుంది. కారణాలు వస్తాయి కూడా, కాని చెకింగ్ ఉన్న కారణంగా ఆ కారణం నివారణలోకి మారిపోతుంది. బాప్దాదా రిజల్ట్ను చెక్ చేసినప్పుడేం చూశారు? జ్ఞాని, యోగి, ధారణా స్వరూపం, సేవాధారి. 4 సబ్జెక్టులలోనూ ప్రతి ఒక్కరూ యథాశక్తి జ్ఞాని కూడా, యోగి కూడా, ధారణ కూడా చేస్తున్నారు, సేవ కూడా చేస్తున్నారు. కాని 4 సబ్జెక్టులలోనూ అనుభవీ స్వరూపంగా అవ్వటం, అనుభవం యొక్క అథారిటీగా అవ్వటం, ఇందులో లోటు కనిపించింది. అనుభవీ స్వరూపంగా ఉండాలి. జ్ఞానస్వరూపంలో కూడా అనుభవీ స్వరూపంగా ఉండాలి. అనగా జ్ఞానాన్ని నాలెడ్జ్ అని అన్నట్లయితే అనుభవీ మూర్త ఆత్మలో నాలెడ్జ్ అనగా ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అన్న జ్ఞానం ఉంటుంది. నాలెడ్జ్ యొక్క లైట్ మరియు మైట్ ఉంటుంది. కావున అనుభవీ స్వరూపులు అనగా అర్థమేమిటంటే, జ్ఞాని ఆత్మ చేసే ప్రతి కర్మలో లైట్ మరియు మైట్ న్యాచురల్గా ఉండాలి. జ్ఞాని అనగా జ్ఞానాన్ని, నాలెడ్జ్ను తెలుసుకోవడము, వర్ణన చేయడము, దాంతో పాటుగా ప్రతి కర్మలోనూ లైట్ మైట్ ఉండాలి. అనుభవీ స్వరూపుల ద్వారా ప్రతి కర్మ న్యాచురల్గా శ్రేష్టంగా ఉంటుంది మరియు సఫలమవుతుంది. శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే వారు జ్ఞానం యొక్క అనుభవీ మూర్తులు. అనుభవం యొక్క అథారిటీ అన్ని అథారిటీలలో కల్లా శ్రేష్టమైనది. జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మరియు జ్ఞానపు అనుభవీ స్వరూపం యొక్క అథారిటీతో ప్రతి కర్మను చేయడానికి తేడా ఉంది. మరి మీరు అనుభవీ స్వరూపులేనా? 4 సబ్జెక్టులలోనూ చెక్ చేసుకోండి. నేను ఆత్మను. కాని అనుభవీ స్వరూపంగా అయి ప్రతి కర్మను చేస్తున్నారా? అనుభవం యొక్క అథారిటీ అనే సీట్పై సెట్ అయినట్లయితే అథారిటీ ఎదురుగా శ్రేష్ఠ కర్మలు, సఫలతా స్వరూప కర్మలు న్యాచురల్ నేచర్గా కనిపిస్తాయి. ఆలోచిస్తారు, కాని అనుభవీ స్వరూపులుగా అవ్వాలి. యోగయుక్తమైన రహస్యయుక్తమైన నేచర్గా అవ్వాలి, న్యాచురల్గా అవ్వాలి. ధారణలో కూడా
సర్వగుణాలు స్వతహాగానే ప్రతి కర్మలోనూ కనిపించాలి. ఇటువంటి అనుభవీ స్వరూపంలో సదా ఉండటం, అనుభవం అనే సీట్పై సెట్ అవ్వటం, ఈ ఆవశ్యకత పట్ల అటెన్షన్ పెట్టటం, ఇది అవసరము. అనుభవం యొక్క అథారిటీ అనే సీట్ చాలా గొప్పది. అనుభవిని మాయ కూడా అంతం చేయలేదు. ఎందుకంటే మాయ యొక్క అథారిటీ కన్నా అనుభవం యొక్క అథారిటీ పదమాల రెట్లు ఉన్నతమైనది. ఆలోచించడం వేరు, మననం చేయడం వేరు. కాని అనుభవీ స్వరూపంగా అయి నడుచుకోవడం ఇప్పుడు దీని అవసరం ఉంది. మరిప్పుడు ఈ సంవత్సరం ఏం చేస్తారు? బాప్దాదా చూశారు, ఒక సబ్జెక్ట్లో మెజారిటీ పాస్ అయి ఉన్నారు. అది ఏ సబ్జెక్ట్? సేవా సబ్జెక్ట్. నలువైపుల నుండి బాప్దాదా వద్దకు సేవా రికార్డులు చాలా మంచిగా వచ్చాయి. మరియు సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు ఈ సంవత్సరపు సేవా సమాచారాల ప్రకారంగా మంచిగా కనిపించింది. ప్రతి వర్గం వారు, ప్రతి జోన్ వారు భిన్న భిన్న రూపాలలో సేవలో సఫలతను ప్రాప్తి చేసుకున్నారు. దీనికోసం బాప్దాదా ప్రతి జోన్కు, ప్రతి వర్గానికి పదమాల రెట్లు అభినందనలు ఇస్తున్నారు. అభినందనలు. ప్లాన్లు కూడా మంచివి తయారు చేశారు. కాని ఇప్పుడు సమయం అనుసారంగా ఇది అకస్మాత్తు యొక్క సీజన్. ఈ సంవత్సరంలో ఎంతమంది బ్రాహ్మణులు అకస్మాత్తుగా వెళ్లిపోయారో మీరు వినుంటారు, చూసుంటారు. కావున అకస్మాత్తు అనే గంట కొట్టడం ఇప్పుడు మరింత వేగం పుంజుకుంటుంది. ఆ అనుసారంగా ఇప్పుడు ఈ సంవత్సరంలో 4 సబ్జెక్టులలోనూ నేను అనుభవీ స్వరూపంగా ఎంతవరకు అయ్యాను. ఎందుకంటే 4 సబ్జెక్టులలోనూ మంచి మార్కులు కావాలి. ఒకవేళ ఒక్క సబ్జెక్టులోనైనా పాస్ మార్కుల కన్నా తక్కువ వచ్చినట్లయితే పాస్ విత్ ఆనర్గా, మాలలోని మణులుగా, బాప్దాదా మెడలోని హారంగా ఎలా అవుతారు? ఏ రూపంలోనైనా ఓటమి పొందేవారు బాబా మెడలోని హారంగా అవ్వలేరు. ఇక్కడ చేతులెత్తించినప్పుడు అందరూ ఏమని చెప్తారు? లక్ష్మీనారాయణలుగా అవుతాము అని అంటారు. సరే, లక్ష్మీనారాయణలు లేక లక్ష్మీనారాయణల పరివారంలోని సహచరులు అలా కావడం కూడా శ్రేష్ఠ పదవే. అందుకే బాప్దాదా కేవలం ఒక్క మాట చెప్తున్నారు. అదేంటంటే, ఇప్పుడు తీవ్ర గతితో ఎగిరే కళలో ఎగురుతూ ఉండండి మరియు మీ ఎగిరే కళ యొక్క వైబ్రేషన్లతో వాయుమండలంలో సహయోగం యొక్క వాయుమండలాన్ని వ్యాపింపచేయండి. ప్రకృతిని కూడా మేం పరివర్తన చేసే తీరుతాము అని ప్రకృతి విషయంలో మీరందరూ ఛాలెంజ్ చేశారు కదా. ప్రతిజ్ఞ చేశారా? తలూపండి, చేతులు కాదు. మరి అటువంటప్పుడు మీ తోటి మనుష్యాత్మలను దుఃఖం మరియు అశాంతి నుండి పరివర్తన చేయలేరా? ఒకటేమో మీరు ఛాలెంజ్ చేశారు, మరియు రెండవది బాప్దాదాకు కూడా ప్రతిజ్ఞ చేశారు. ఏమని? మేమందరము ఇప్పుడు కూడా మీ కార్యంలో మీతో పాటు ఉన్నాము, పరంధామంలో కూడా మీతో పాటు ఉంటాము, మరియు రాజ్యంలో కూడా బ్రహ్మబాబాతో పాటు ఉంటాము అని ఈ ప్రతిజ్ఞను చేశారు కదా. కావున కలిసి వెళ్తాము, కలిసి ఉంటాము, మరియు ఇప్పుడు కూడా కలిసి ఉన్నాము. మరి బాబా ఇస్తున్న సూచనలను సమయం అనుసారంగా ప్రాక్టికల్గా చూస్తూనే ఉన్నారు. అకస్మాత్తు ఎవర్ రెడీ? దాదీ వెళ్లిపోతారు అని దాదీ గురించి ఆలోచించగలిగారా? అకస్మాత్తుగా జరిగిన ఆటను చూశారు కదా. కావున ఈ సంవత్సరం ఎవర్ రెడీ? బాబా హృదయంలోని ఆశలను పూర్తి చేసే ఆశా దీపాలుగా అవ్వాల్సిందే. బాబా యొక్క ఆశలు గురించైతే మీకు తెలుసు కదా. తయారవ్వాలా లేక
తయారైపోతాంలే, చూద్దాంలే అని అనుకుంటున్నారా? తయారవ్వాల్సిందే అని ఎవరైతే భావిస్తున్నారో వారి చేతులెత్తండి. చూడండి, కెమెరాలో వస్తుంది. బాప్దాదానైతే చాలా బాగా సంతోషపెడతారు. బాప్దాదా కూడా పిల్లలు లేకుండా ఒంటరిగా వెళ్లలేరు. చూడండి, బ్రహ్మ బాబా కూడా ముక్తి ద్వారాలను తెరవడానికి పిల్లలైన మీకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అడ్వాన్స్ పార్టీ కూడా ఎదురుచూస్తుంది. మీరు ఏర్పాట్లు చేసేవారు. మీరు ఎదురుచూసేవారు కాదు, ఏర్పాట్లు చేసేవారు. కావున ఈ సంవత్సరం లక్ష్యం పెట్టుకోండి. కాని లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా పెట్టుకోండి. లక్ష్యం చాలా ఉన్నతంగా మరియు లక్షణాల్లో బలహీనంగా ఉండకూడదు. లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా ఉండాలి. ఎప్పుడైతే లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా అవుతాయో అప్పుడే సమానంగా అవ్వాలి అన్న మీ ఆశ ఏదైతే ఉందో అది పూర్తవుతుంది. లక్ష్యానికి మరియు లక్షణాలకు మధ్యన ఇప్పుడు కొంచెం కొంచెం తేడా వచ్చేస్తూ ఉంటుంది. ప్లాన్లు చాలా బాగా తయారు చేస్తారు. పరస్పరంలో ఆత్మిక సంభాషణ కూడా చాలా బాగా చేసుకుంటారు. ఒకరికొకరు అటెన్షన్ను కూడా ఇచ్చుకుంటూ ఉంటారు. దృఢత మా జన్మసిద్ధ అధికారమని ఇప్పుడు ఈ సంకల్పాన్ని అనుభవ స్వరూపంలోకి తీసుకురండి. చెక్ చేసుకోండి. ఏదైతే చెప్తున్నారో దానిని అనుభవం కూడా చేస్తున్నారా? మొదటి మాట, నేను ఆత్మను. దీనినే చెక్ చేసుకోండి. ఈ ఆత్మస్వరూపం యొక్క అనుభవం యొక్క అథారిటీనా? ఎందుకంటే అనుభవం యొక్క అథారిటీ నంబర్ 1. అచ్చా, ఎటువంటి పరిస్థితిలోనైనా స్వస్థితిలో స్థితి అయి ఉండగలరా? మనసు యొక్క ఏకాగ్రత డ్రిల్ చేయించారు. మంచిది. 3 బిందువుల స్మృతి స్వరూపులుగా అవ్వగలరు కదా? ఫుల్ స్టాప్. అంతే. అచ్చా, ఇప్పుడు 1 సెకండ్లో మీ శ్రేష్ఠ స్వమానమైన బాప్దాదా హృదయ సింహాసనాధికారిని ఈ ఆత్మిక స్వమానం యొక్క నశాలో స్థితులవ్వండి. నేను సింహాసనాధికారి ఆత్మను. ఈ అనుభవంలో లవలేనులైపోండి. అచ్చా, నలువైపులా ఉన్న అతి ప్రియమైన వారు, సదా బాబా ప్రేమలో లీనమయ్యేవారు, సదా స్వమానధారి స్వరాజ్యాధికారి విశేషాత్మలకు నలువైపులా ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరేవారికి మరియు తమ మనసు యొక్క వైబ్రేషన్లతో వాయుమండలాన్ని శాంతిగా శ్రేష్టంగా తయారు చేసేవారందరికీ బాబా సందేశాన్నిచ్చి దుఃఖం నుండి విడిపించి ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించేవారికి, సదా దృఢత ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునేవారికి, ఈ విధంగా నలువైపులా హృదయానికి సమీపంగా ఉన్నవారికి మరియు సమ్ముఖంలో వచ్చిన పిల్లలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు, ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: ధర్మము మరియు కర్మ ఈ రెండింటి యొక్క సరైన బ్యాలెన్స్ను ఉంచే దివ్యమైన మరియు శ్రేష్టమైన వివేకవంతులుగా కండి. కర్మ చేసే సమయంలో ధర్మము అనగా ధారణ కూడా సంపూర్ణంగా ఉండాలి. ధర్మం మరియు కర్మ ఈ రెండింటి బ్యాలెన్స్ సరిగ్గా ఉండటం ద్వారా ప్రభావం పెరుగుతుంది. కర్మ సమాప్తమైపోయిన తర్వాత ధారణ స్మృతిలోకి రావటం కాదు. బుద్ధిలో ఈ 2 విషయాల బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలి. అప్పుడే శ్రేష్టమైన మరియు దివ్యమైన వివేకవంతులు అని అంటారు. లేకపోతే సాధారణ బుద్ధి ఉంటుంది. కర్మలు కూడా సాధారణంగా, ధారణలు కూడా సాధారణంగానే ఉంటాయి.
సాధారణతలో సమానతను తీసుకురాకూడదు. శ్రేష్టతలో సమానత ఉండాలి. ఏ విధంగా కర్మలు శ్రేష్టంగా ఉన్నాయో అలా ధారణలు కూడా శ్రేష్టంగా ఉండాలి. స్లోగన్: మీ మనసు బుద్ధిని అనుభవం అనే సీట్పై సెట్ చేసినట్లయితే ఇక ఎప్పుడూ అప్సెట్ అవ్వరు, డిస్టర్బ్ అవ్వరు. అవ్యక్త ప్రేరణలు: ఈ అవ్యక్తి మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. జ్ఞానస్వరూపులుగా, మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా, మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిన తర్వాత ఒకవేళ యుక్తియుక్తంగా లేనటువంటి కర్మను ఏదైనా చేసినట్లయితే ఆ కర్మ యొక్క బంధనము అజ్ఞాన కాలంలోని కర్మబంధనం కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ కారణం వలన బంధనంలో చిక్కుకున్న ఆత్మ స్వతంత్రంగా లేని కారణంగా ఏదనుకుంటే అది చేయలేకపోతుంది. అందుకే యుక్తియుక్త కర్మల ద్వారా ముక్తిని ప్రాప్తి చేసుకోండి. ఓం శాంతి.